capacity planning and costing. It means where group of people will be maintaining the task, and టూల్ ఓపెన్ చేసి ఇది చెప్పండి. లైక్ అంటే చూపించుకుంటూ చెప్పనా? ఒకసారి స్క్రీన్ షేర్ చేసేసి స్క్రీన్ ఓపెన్ చేసి నార్మల్గా ఎలా యూజ్ చేస్తామో అలాగా అదే చేస్తాం. 1 minute I'll be logging. కనిపిస్తుందా? So first here we have to create the work center. Like to create work center we have to use the transaction code. NIR01. Here we have to enter the plant and work center. Okay, after that, okay, for example, I'll take here we have to take the plant maintenance. After that, so we are taking that message because of plant code is not available. okay. It was not yet configured, so that's why it is giving me 201 use the table where this plant Only 1000 we can use it here. Yeah, because I was configured with 1000, so if you want you can configure that one also in the files. Yeah, okay, sure. And here we have to give the person responsible, like if we have any plant person name, so we can enter that. Like we can enter that, or else we can and here we have to take it, like we can select a task list, maintenance task list, then standard value key,
కంట్రోల్ కీలో మనము ప్లాంట్ మెయింటెనెన్స్ది తీసుకోవాలి. ఓకే, సో ఇది మనం PM01 అనేది తీసుకున్నాం, PM02 and 03 అని తీసుకోవచ్చు ఐబర్ ప్లాన్. యా ఇది ఎందుకంటే ఇంటర్నల్ లైక్ ఇక్కడ ఇంటర్నల్ ఉంటే కొన్ని తీసుకుంటాము, లైక్ కొన్ని ఏమో ఎక్స్టర్నల్ లైక్ బయట స్పేర్ ఇంటర్నల్ అంటే స్పేర్ పార్ట్స్ లైక్ ఉంటాయి కదా అలా అనమాట. సో ఎక్స్టర్నల్ అంటే బయట. నార్మల్ ఇక్కడ PM01 అంటే సిగ్నల్ ల్యాబ్ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఓకే, PM02 అనేది దేనికి వాడతామంటే సో మనం మన ప్లాంట్ లో ఉన్న మెటీరియల్ సర్వీస్ సెంటర్ పంపించి అక్కడ రిపేర్ చేసేప్పుడైతే PM02 కంట్రోల్ కీ వాడతాం. మెయిన్గా ఇది రీఫర్బిష్మెంట్ ప్రాసెస్, సెక్షనల్ ప్రాసెస్ ఉంటుంది, సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్ అని. సో దాని పర్పస్ PM02 వాడతాం. నెక్స్ట్ PM03 కంట్రోల్ కీ అనేది దేనికి వాడతామంటే సో ఎక్స్టర్నల్ లేబర్ వచ్చి మనకి ఎక్కడైతే ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేసిందో సో అక్కడికే వచ్చి వాళ్ళు సర్వీస్ చేసి వెళ్తారు. సో దాని పర్పస్ PM03. సో ఈ మూడు మాత్రం మ్యాండేటరీ, ఎవరైనా కంపల్సరీగా ఇంటర్వ్యూలో అడుగుతారు కంట్రోల్ కీస్ ఏమండి దీనికి వాడతారు ఏంటంటే. ఓకే, కెపాసిటీ కేటగిరీలో లైక్ మనం మెషిన్ అయితే మెషిన్, వేర్ హౌస్ లైక్ దాన్ని బట్టి కేటగిరీ బట్టి మనం చేసుకోవాలి. సో ఇక్కడ నేను మెషిన్ తీసుకుంటున్నాను. సారీ సిరీషన్ ఇది మనం లేబర్ తీసుకుంటాం కదా, పర్సన్ సో ప్లాంట్ మెయింటెనెన్స్ రిలేటెడ్ ఏదైనా సరే మనం ఇక్కడ కెపాసిటీ కేటగిరీ 002 పర్సన్కే క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకే, పీపీ అంటే ప్రొడక్షన్ రిలేటెడ్ అయితే సో వాళ్ళు మెషిన్ తీసుకుని సో మెషిన్ ఎన్ని అవర్స్ వర్క్ తీసుకుని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం కాబట్టి వాళ్ళకి అవసరం మెషిన్ అనేది. ఓకే, సో మనం ఓన్లీ 002 కెపాసిటీ కేటగిరీ we will use always. ఓకే, సో అండ్ వన్ మోర్ థింగ్ వర్క్ సెంటర్ కేటగిరీ 005 వాడతాం కదా మనం, అది కూడా కంపల్సరీగా ఇంక్లూడ్ అయిపోతుంది వర్క్ సెంటర్ కేటగిరీ 005 స్టాండర్డ్ స్టార్టింగ్ చేస్తున్నాం స్టాండర్డ్. స్టాండర్డ్ కావాలంటే మనం కంప్లీట్ చేసుకోవచ్చు అవి కూడా. గ్రూప్ ఏ ఇది గ్రూప్ ఏలో తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, మనం చేసిన కంప్లీట్ ఇక్కడ మనము స్టార్ట్ టైమ్ ఎండ్ టైం లాంటిది తీసుకోవాలి. సో ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ 9 hours తీసుకుంటే సో దాని కెపాసిటీ యూటిలైజేషన్ మనం లైక్ ఎంతమంది తీసుకుంటాము అనేది లైక్ 100 members 120 members అనేది ఉంటుంది. సో నంబర్ ఆఫ్ కెపాసిటీ కూడా లైక్ ఎంతమంది పర్సన్స్ అనేది మనము లైక్ అక్కడ ఎంత ఉంటుందో అంత లైక్ యాడ్ చేసుకోవాలి మనం ఇక్కడ వాల్యూస్. ఇక్కడ గ్రూప్ లో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంత మంది ఉందో దాన్ని ఆ నెంబర్ యాడ్ చేస్తాం. పైన కెపాసిటీ యూటిలైజేషన్ అంటే సో ఆ 5 members మీరు ఎంత పర్సెంటేజ్ యూజ్ చేసుకుంటుంది అనేది 5% కెపాసిటీ యూటిలైజేషన్ 100 చేసుకుంటాం కదా, 100% యూటిలైజేషన్. ఒకసారి 20% అలా ఉంటుంది, 100% మెయింటైన్ చేస్తారు. 120 అంటే పర్మిషబుల్ లిమిట్ కంటే ఎక్కువ తీసుకున్నట్టు వాళ్ళ వరకు. సో 100 ఓవర్లోడ్ పడుతున్నట్టు పర్సన్ ఓవర్లోడ్ పర్సన్ మీద ఓవర్లోడ్ పడుతుంది. 120 ఇస్తే 100 కిలో కింద మనకు ఓవర్లోడ్ పోయినప్పుడు ఓవర్లోడ్ ఎంత పర్సెంటేజ్ పర్సెంటేజ్ 100 అంటే ఈ పర్సన్ ని 100% యూటిలైజ్ చేస్తున్నాము, లేకపోతే ఈ మనం అలాట్ చేసిన పర్సన్ ని 90% లేదా 80% యూటిలైజ్ చేసుకుంటున్నాము ఆ రోజు వర్క్ కి అన్నట్టు.
అది డైలీ వర్క్స్ యాక్చువల్లీ చేంజ్ చేయాలి. సో ఇక్కడ మనం హవర్స్ బేస్ తీసుకుంటాం కాబట్టి సో అవర్లీగా తీసుకోవాలి. పర్సన్కి లైక్ హవర్కి ఎంత అవుతుంది అనేది తీసుకుంటుంది అనమాట. ఫస్ట్ కేటగిరీ సేమ్ వర్క్ డైమెన్షన్ కాస్టింగ్ హెల్ప్ఫుల్ వర్క్ డైమెన్షన్ వర్క్ డైమెన్షన్ అండ్ వర్క్ డైమెన్షన్ వాళ్ళు ఎల్లోది కాస్ట్ అంటే కింద అప్లికేషన్ ఫస్ట్ కాస్ట్ సెంటర్ కింద వస్తుంది కదా అది ఒక్క కింద వెళ్ళాలి. ఫస్ట్ ఎస్ఏపి 08 171 అది ఇది ఈ వర్క్ సెంటర్ ఇక్కడ తీసుకున్నాం కదా. వర్క్ సెంటర్ లో ఇది కాస్ట్ సెంటర్. ఇంకో వాళ్ళు అక్కడ చెప్దామా విజయ్? శ్రీశ కొంచెం కిందకి అది కిందకి రండి. అక్కడ వర్క్ డైమెన్షన్ టైం ఇక్కడ మనం టైం హెచ్ఆర్ పెట్టేసేయండి శిర్ష, సరిపోతుంది. అలా రావట్లేదు. సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు కాస్టింగ్ వెళ్ళిపోయి యాక్టివిటీ టైప్ సెటప్ ఫార్ములా రైట్ సైడ్ సుధీర్ ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది సుధీర్, తీసుకోండి. ఇక్కడ మనం క్లిక్ చేయండి, ఇది క్లోజ్ చేయండి శిరీష. కాస్ట్ సెంటర్ తీసుకుంటున్నాం కదా సుధీర్. ఈ కాస్ట్ సెంటర్ అనేది మనము ఏది లైక్ ఎక్విప్మెంట్ క్రియేట్ చేసేటప్పుడు కాస్ట్ సెంటర్ అడుగుతుంటే ఈ కాస్ట్ సెంటర్ ఎంటర్ చేస్తుంటే అది పిక్ చేసుకోవట్లేదు. వర్క్ సెంటర్ ఇది ఇచ్చి ఇప్పుడు మనం చేసే వర్క్ సెంటర్ ఇచ్చి సరే అప్పుడు రైజ్ చేద్దాం ఈ క్వశ్చన్. ఇదే యూజ్ చేద్దాం నెక్స్ట్ కూడా. ఈ కాస్ట్ సెంటర్ ని యూజ్ చేసుకొని లైక్ ఇది ఫంక్షనల్ లొకేషన్ అండ్ ఎక్విప్మెంట్ క్రియేట్ చేద్దాం. అప్పుడు రైజ్ అవుతుంది. ఇది చూద్దాం సుధీర్. చేసేయండి శిరీష. కింద రైట్ సైడ్ క్వాలిఫికేషన్ ఫార్ములా ఏంటి ఇక్కడ 08 కదా 008 సో నార్మల్గా అయితే మనం ఇంటర్వ్యూ ప్రొక్యూర్మెంట్ డ్యూరేషన్ ఫార్ములా మెయింటైన్ చేస్తాం. కెపాసిటీలో సెటప్ ఫార్ములా ఈ రెండు మెయింటైన్ చేస్తాం. సో అది మన యూసేజ్ బట్టి మెయింటైన్ చేసుకుంటాం. సరిపోతుంది. సుధీర్ కాస్టింగ్ లో ఓకేపీ అది చేయాలి కదా. ఓకేపీ చేయాలి కదా కాస్టింగ్ లో. కాస్టింగ్ లో టీ కూడా ఇస్తాం కదా సుధీర్. ఓకేపీ 26 అని ఇచ్చి ఇది ఇక్కడ ఓకేపీ 26 సుధీర్. కేపీ 26 వేరింగ్ సార్ ఇక్కడ ఆల్రెడీ మెయింటైన్ చేసాం. ఎందుకు లేదంటే ఎర్ర వచ్చింది ఇక్కడ మనకి. ఓకే కాదు నార్మల్ కేపీ 26 స్లాష్ ఓ అనేది మనం వేరే స్క్రీన్ లో ఓపెన్ అవడానికి స్లాష్ ఓ వాడతాం. స్లాష్ అనేది సేమ్ స్క్రీన్ లో బ్యాక్ వెళ్ళడానికి స్లాష్ వాడతాం. కేపీ 26 ఇవ్వలేదు కదా సుధీర్ మనం ఇప్పుడు కాస్టింగ్ లో. కేపీ 26 ఆల్రెడీ మెయింటైన్ చేసింది కాబట్టి మనకి ఎర్ర రాలేదు. కావాలంటే ఒకసారి కేపీ 26 కరెంట్ సిరీస్ ఒకసారి ట్రాన్సాక్షన్ కి స్లాష్ ఓ కేపీ 26 అయింది. ఫస్ట్ వర్షన్ 00 ఉంది. పీరియడ్ 01 పీరియడ్ 26 ఇక్కడ కాస్ట్ సెంటర్ మీద అక్కడ ఇక్కడ కాస్ట్ సెంటర్
ఒకసారి ఫస్ట్ ఓవర్వ్యూ బటన్ క్లిక్ చేయండి ఐకాన్ నుంచి. మీకన్నా ఇక్కడ ఆల్రెడీ ప్రైస్ మెయింటైన్ చేసిన చూడండి 1000 అందువల్ల అడగలేదు. లేదంటే అడగచ్చు. మనము ఒకవేళ ప్రైస్ ఫిక్స్డ్ ప్రైస్ కాకుండా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి 826 ఇచ్చి ఇక్కడ ఒక 800 ఇవ్వండి శిరీష. ప్రైస్ ఫిక్స్డ్ దగ్గర ఫిక్స్డ్ ప్రైస్ దగ్గర వేరియబుల్ ప్రైస్ ఒక 800 ఇవ్వండి. కింద 1000 నుంచి చూడండి. ఒక 800 అలా ఇది అవుతున్నప్పుడు అంటే తర్వాత ఉన్న డిజిట్స్ డిలీట్ అయ్యేటప్పుడు మీ కీబోర్డ్ లో జస్ట్ ఇన్సర్ట్ బటన్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఉన్న డిజిట్స్ డిలీట్ అవ్వకుండా కరెంట్ ఎక్కడైతే మెన్షన్ చేసి కర్సర్ పెట్టామో అక్కడ వరకు మనకి వాల్యూ ఎంత అవుతుంది. కీబోర్డ్ లో ఇన్సర్ట్ అనే బటన్ యూజ్ చేసుకున్నాం. ఒకసారి క్లిక్ చేస్తే సరిపోతుంది. అక్కడ ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇక్కడ కొన్ని కంట్రీస్ ఏం చేస్తారంటే మంత్లీ ప్రైస్ వేరే ఉంది. సో అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ ఫస్ట్ ఐకాన్ ఉంది చూడండి. ఐకాన్ మీద క్లిక్ చేయండి ఒకసారి. సో ఇక్కడ మంత్లీ వేరే కదా. సో అవి ఏ మంత్ కి ఎంత ఉన్నది ఇక్కడ మెయింటైన్ చేసుకుంటాం. సపోజ్ నాకు జనవరిలో 800 ఉంది, ఫిబ్రవరిలో 1000 ఉంది. సో అలా మంత్లీ వేరే ప్రైస్ ఇక్కడ మనం మెయింటైన్ చేసుకోవడానికి ఈ ఆప్షన్. కొన్ని కంట్రీస్కి అలా మంత్లీ వేరియబుల్ ప్రైస్ ఉంది. సేవ్ షుడ్ ఐ సేవ్ ఇట్? సేవ్ సేవ్ అయిపోయింది. ఒకసారి సేవ్ చేస్తారా? యా సేవ్ అయింది. ఓకే 26 అయింది. ఇది వర్క్స్ అండ్ ఫ్లాష్ ఏం కొట్టింది? నాకు సేవ్ కాలేజ్ ఉంది ఇది రైట్ సైడ్ లో ప్లేసెస్ ఉంది. స్క్రీన్ చేసింది. కూలర్ అనేది క్రియేట్ చేశారు మీరు. గుర్తుపెట్టి నెక్స్ట్ యూస్ చేద్దాం. దీన్నే యూస్ చేద్దాం ఇవాళ చేసే ప్రాసెస్. నెక్స్ట్ ఎవరొకరు ఫంక్షన్ తీసుకుంటున్నారు. చేస్తున్నావా? ఎవరో చేయమంటే చేస్తాను. నేను చేశానా? ఏ ఇష్టం చేస్తా లేదా చేస్తున్నాను షూర్. సారీ నేను ఇంకా లాగిన్ చేయలేదు. ఇదే నువ్వు షేర్ చేయండి. లాగిన్ చేయలేదు ఇంకా. టైం వేస్ట్. చేస్తున్నావు అయితే చేయను. అయిపోయింది. లాగిన్ అయింది. షేర్ రైట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఎస్పీఆర్లో నుంచే చేసేయాలి. అన్ని ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే సుధీర్ ఉన్నారు కాబట్టి సాల్వ్ అవుతాయి. ఫస్ట్ నుంచి చేయాలి. ఓకే ఫస్ట్ ఎస్పీఆర్లోకి వెళ్ళి తర్వాత నెక్స్ట్ ఎస్ఏపీ రిఫరెన్స్ ఇమేజ్లో క్లిక్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ ప్లాన్ మెయింటెనెన్స్ అండ్ కస్టమర్ సర్వీస్. దాని తర్వాత మాస్టర్ డేటా
in plant maintenance and customer care. Next, technical objects. Next, functional locations. First, create a structured indicator, create చేసుకోవాలి. ఇక్కడ మనం న్యూ ఎంట్రీస్ సుధీర్ ఎక్కడన్నా రాంగ్ చేస్తే టక్కన మీరు రెస్పాండ్ చెప్పండి. ఓకే, అది వర్క్స్ అంటే కూలర్ ఇచ్చారా? యా అవును కూలర్. ఇక్కడ మనం మాస్క్ వాల్యూ ఎడిట్ చేసుకోండి. ఇక్కడ బేస్డ్ ఆన్ మనకు ఎక్స్ మనం ఇక్కడ ఇండికేట్ ఇస్తున్నాం. మామూలుగా 4XS, iPhone 3XS, సో iPhone 2. ఇక్కడ ఫస్ట్ నుంచి మనం ఏంటంటే ఎక్స్ స్పేస్ నెక్స్ట్ స్పేస్ లాస్ట్ ఎక్స్లో మనం 1 అనేది మెన్షన్ చేయాలి. తర్వాత ఐఫోన్కి స్పేస్, తర్వాత ఎక్స్ అనే స్పేస్, తర్వాత స్పేస్, లాస్ట్ ఎక్స్ అని 2 అని ఇండికేట్ చేయాలి. నెక్స్ట్ స్పేస్. దీన్ని మామూలుగా మనం లాస్ట్ ఎక్స్ ప్రతి దాంట్లో ఎక్స్ ఉన్న దాన్ని మనం మెన్షన్ చేసుకుంటే చాలండి. ఐఫోన్కి స్పేస్ ఇచ్చింది. నెక్స్ట్ సేవ్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చింది. ఇక్కడ మనకు క్రియేట్ చేసింది ఇక్కడ మెన్షన్ అవుతుంది. మనం ఇక్కడ మాస్క్ వాల్యూ అనేది మనం ఇక్కడ కూలర్ ఫంక్షన్ అనేది మనం నెక్స్ట్ ఇక్కడ డిఫైన్ కేటగిరీ ఆఫ్ ఫంక్షనల్ లొకేషన్. ఇక్కడ న్యూ ఎంట్రీస్ ఇచ్చి ఇక్కడ మనం ఫంక్షనల్ లొకేషన్ అనేది సి అని ఇండికేట్ డిస్క్రిప్షన్ కస్టమర్ అవసరం లేదా? చెక్ మార్క్ ఇచ్చి ఐడెంటిఫికేషన్ కోసం డిస్క్రిప్షన్ పెట్టుకోండి. ఓకే ఓకే. కింద వ్యూ ప్రొఫైల్ కొనికి సో మనం సపోజ్ ఎక్విప్మెంట్ వ్యూ ప్రొఫైల్ పేజ్ సో మనం సేమ్ అదే క్లిక్ చేసుకోవచ్చు. ఇంకా సబ్స్క్రిప్షన్స్ ఆ ట్యాబ్స్ వరకు సరిపోతాయి అనుకుంటే సో అదే మెయింటైన్ చేసుకోవాలి. లొకేషన్ పేరు కావాలి, ఎక్విప్మెంట్ పేరు కావాలన్నప్పుడు సో అదే వ్యూ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని సో ఇక్కడ అసైన్ చేసుకోవచ్చు. వ్యూ ప్రొఫైల్ వ్యూ ప్రొఫైల్ అనేది ఇక్కడ ఫంక్షనల్ లొకేషన్ కేటగిరీ అగైన్స్ట్ చేస్తాం. స్ట్రక్చర్ కేటగిరీ అగైన్స్ట్ కాదు, సో కేటగిరీ అగైన్స్ట్. ఎక్విప్మెంట్ కూడా సేమ్ అదే విధంగా ఎక్విప్మెంట్ కూడా మనం కేటగిరీకి అగైన్స్ట్ మనం క్రియేట్ చేస్తాం. అసైన్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏం మెన్షన్ చేయాలి? అలా మెన్షన్ చేసుకోండి. లేదంటే వ్యూ ప్రొఫైల్ వేరే ఏదైనా కావాలన్నా అది చేసుకోండి, సపరేట్ క్రియేట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వెళ్ళి వ్యూ ప్రొఫైల్ చేసి అది ఇక్కడ తీసుకోవాలి. విజయ్ ఇక్కడ తీసుకోవాలి. చేస్తావా? చెయ్యి మళ్ళీ ఒకసారి అందరికి ఒకసారి చూసినట్టు ఉంటుంది కదా. ఇప్పుడు బ్యాక్ వెళ్ళా బ్యాక్ వెళ్ళి వ్యూ ప్రొఫైల్ క్రియేట్ చేయొచ్చు. పెట్టేసి రెడ్ మార్క్ క్లిక్ చేయండి. బ్యాక్ బటన్ పక్కన రెడ్ క్లోజ్ బ్యాక్ వచ్చి జనరల్ డేటా డేటా కింద అక్కడ పైన అందులోనే ఇక్కడ వ్యూ ప్రొఫైల్ వచ్చింది. ఇది కూడా చేయాలి కదా సుధీర్, టెక్నికల్ ఆబ్జెక్ట్ అది ఇది బ్యాక్
చేద్దాం సుధీర్. టెక్నికల్ ఆబ్జెక్ట్ ఒకటి డిఫైన్ అది ఒకటి. అది కావాలని క్రియేట్ చేసుకోవాలి. అది నార్మల్ మనకి లెఫ్ట్ టెక్నికల్ ఆబ్జెక్ట్ టైప్స్ ఉంది తెలుసు, అవి టెక్నికల్ ఆబ్జెక్ట్ లో మనము జనరల్ గా అంటే నార్మల్ గా అది నా కేటగిరీస్ ఒక లిమిటెడ్ ఉంటాయి. సో అందుకే ఏం చేస్తూ ఉంటాం మనం, సపోజ్ పిఎం పర్సనల్ లొకేషన్ చెప్పి నెక్స్ట్ వేరే వాటికి కస్టమర్ రిలేటెడ్ అలా మెయింటైన్ చేస్తాం. సో నెక్స్ట్ ఈ లోపల టెక్నికల్ ఆబ్జెక్ట్ టైప్స్ అంటే దీంట్లో అంటే దీంట్లో కూడా సబ్ డివైడ్ కావాలనుకుంటే అవి మనం మెయింటైన్. సపోజ్ బిల్డింగ్స్ కూడా మనకి గేటెడ్ ఏరియాలో ఒక ఇది చేయాలనుకుంటే ఆబ్జెక్ట్ టైప్ ఒకటి మెయింటైన్ చేసుకోవడానికి, సో నెక్స్ట్ ఇంకోదానికి సో ఆ విధంగా సపరేట్గా చేసుకోవడానికి మనం మెయింటైన్ చేసుకుంటాం. 2 బిహెచ్కే ఒక ఆబ్జెక్ట్ టైప్, 3 బిహెచ్కే ఒక ఆబ్జెక్ట్ టైప్. సో అది మనం సబ్ గ్రూపింగ్ చేసుకోవచ్చు. మనకి రిపోర్ట్స్ కోసం అన్ని సపరేట్ చేసుకునేది. మీరు IH06కి నేషనల్ లొకేషన్ జరిగాడు. సో ఇక్కడ ఆబ్జెక్ట్ టైప్ మెయింటైన్ చేస్తారు కదా, వాటి ఏం చేస్తారంటే 2-3 ఆబ్జెక్ట్ టైప్స్ క్రియేట్ చేసుకొని కొన్ని ఇచ్చుకొని తర్వాత IH06లో ఆబ్జెక్ట్ టైప్ ఏదో ఒకటి ఇస్తే దాని రిలేటెడ్ కన్స్ట్రక్ట్ లొకేషన్స్ అన్ని మనం డిస్ప్లే అవుతాయి. సో అలా గ్రూపింగ్ మనం ఇది వాడతాం. అది యూస్. ఓకే ఓకే సుధీర్. ఇప్పుడు ఫంక్షనల్ లొకేషన్ కి సంబంధించింది కాబట్టి ఇది ఇక్కడ ఇది ఫంక్షనల్ లొకేషన్ అది అవసరం లేదు. సేవ్ చేసుకోవాలన్నా సేవ్ చేసుకోవాలి. ఓకే, ఇది షార్ట్ డిస్క్రిప్షన్ చేంజ్ చేసుకోవచ్చు సుధీర్. ఇక్కడ డెమో టీఆర్ క్రియేషన్ క్రియేట్ చేసేప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తర్వాత వన్స్ క్రియేట్ చేసిన తర్వాత చేంజ్ చేయలేదు. ఐకాన్స్ వద్దులే ఉందా విజయ్, అవసరం లేదు ఐకాన్స్ మ్యాండేటరీగా. ఇక్కడ సిఎన్ మెన్షన్ చేసి ఇక్కడ వ్యూ ప్రొఫైల్ నెక్స్ట్ సేవ్. సీతో వేరే క్యారెక్టరిస్టిక్స్ ఎన్ తీసుకో, ఎన్ లేదండి. నెక్స్ట్ ఫంక్షన్ లొకేషన్ ఇప్పుడు క్రియేట్ చేస్తాం. IL01 స్ట్రక్చర్ ఇండికేటర్ వచ్చేసి ఇక్కడ మనం 4, 5, 6, 7. ఓకే ఓకే సుధీర్, ఇక్కడ సుపీరియర్ ఫంక్షన్ లొకేషన్ ఇవ్వచ్చు అంటారా? ఇక్కడ బ్యాక్ వెళ్ళవా? ఇనిషియల్ స్క్రీన్ ఉన్నా మా ఇనిషియల్ స్క్రీన్ లో ఇవ్వడానికి లేదు కదా స్టార్టింగ్ కి.
అక్కడ సుపీరియర్ మనం ఏదైతే క్రియేట్ చేయాలనుకున్నా ఆ నేమ్ ఇస్తాం అంతే. ఇక్కడ స్ట్రక్చర్ బేస్ మీద ఏదైతే ఇస్తాం యాక్చువల్గా నిన్న నేను ట్రై చేసేటప్పుడు సెకండ్ ఇస్తాం కదా, ఇక్కడ 2 నెంబర్ దగ్గర ఇస్తాం కదా, అప్పుడు సుపీరియర్ ఇస్తుంటే అది తీసుకోలేదు సుధీర్. అది సుపీరియర్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంది కాబట్టి సో అందువల్ల మనకి తీసుకోదు. సపోజ్ ఇక్కడ 4 5 6 7 ఉంది కదా, అవును తర్వాత నెక్స్ట్ లెవెల్ ఇంకోటి క్రియేట్ చేసాం అనుకోండి, 4 5 6 7 క్రియేట్ చేయండి, మీకు క్రియేట్ అయ్యింది. ఓకే ఓకే సార్. తర్వాత మీరు నెక్స్ట్ లెవెల్ కి క్రియేట్ చేసారు 4 5 6 7 అయిపోయింది సంథింగ్. సో దానికి తర్వాత IL02కి వెళ్ళి అక్కడ మీరు లొకేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే సుపీరియర్ లొకేషన్ 4 5 6 7 చేసుకోవచ్చు. సార్ ట్రై చేద్దాం ఇప్పుడు. విజయ్ అది ఒకసారి ట్రై చేస్తారా? ట్రై చేయండి. 4 5 6 7 అయిపోయింది సంథింగ్ ఇవ్వండి. సరే హై ప్రెజెంట్ చేసి సూర్యంలో నాకు చెప్తున్నా యా బ్రో, అదే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కూడా ఇచ్చేసి ఇప్పుడు సూర్య బ్రో చెప్పాడు కదా, ఇక్కడే వాళ్ళ ఆ నెక్స్ట్ లెవెల్ ఇచ్చేసి సుపీరియర్ ఫంక్షన్లో 4 5 6 అని ఇచ్చి ట్రై చేద్దాం. ఇది ఫస్ట్ సేవ్ చేయాలి కదా బ్రో. అవును 4 5 6 7 అనేది సేవ్ చేయాలి ఫస్ట్, ఎంటర్ చేయి. అంటే ఇప్పుడు సుధీర్ బ్రో సెకండ్ లెవెల్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ లెవెల్ క్రియేట్ చేస్తారంటే పర్లేదు చేయండి. సెకండ్ లెవెల్ చేయండి. ఇప్పుడు చెప్పారు కదా సార్, అంటే అదే అంటున్నాను. సుధీర్ కూడా ఉన్నారు కాబట్టి అయిపోద్ది. డిస్క్రిప్షన్ ఇచ్చేసాయి ఏదో. నెక్స్ట్ ఇక్కడ డైరెక్ట్ లొకేషన్లో ప్లాంట్ 1000 క్రియేట్ చేశాను కాబట్టి 1000 మెన్షన్. ఇక్కడ వర్క్ సెంటర్ వద్దు, ఇది నార్మల్గా సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్. ఓకే మనకి ఆర్గనైజేషన్ లో ఉండేది మెయింటెనెన్స్ రిలేటెడ్ వర్క్ సెంటర్. మెయిన్ కేటగిరీ అనేది ప్లాంట్ ఇవ్వండి. ఇక్కడ డైరెక్ట్ ఎగ్జిక్యూటివ్ క్లోజ్ చేయండి. ఓకే మీ సెక్షన్ ఇచ్చేయండి ఒకసారి. ఇక్కడ సో మన వర్క్ సెంటర్ ప్లాంట్ కేటగిరీ ఫస్ట్ 005 వరకు సెంటర్ కేటగిరీ 005 005 ఇచ్చేసి 005. ఓకే నెక్స్ట్ ప్లాంట్ కూడా ఇవ్వండి. 1000 కిలో వ్యక్తం చేసింది సుదేశ. సో 1000 ఓకే ఎగ్జిక్యూటివ్ సో దీని నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ అని ఎంటర్. కాస్ట్ సెంటర్ కాస్ట్ సెంటర్ ప్రొవైడ్ చేయండి. ఇది తీసుకోవట్లేదు సుధీర్, ఇదే నేను చెప్పిన డౌట్. ఇది A000 ఉంది కదా, ప్లాంట్ తీసుకుంది కదా, అందువల్ల మనకి రాలేదు కదా. ఎన్నిసార్లు అది డిఫాల్ట్ సుధీర్, A000 అన్నది ఎందుకు తీసుకుంటుంది డిఫాల్ట్ గా? మనం ఇది మెయింటెనెన్స్ ప్లాంట్ బేస్ మీద ఇచ్చినట్టున్నారు ఇక్కడ కంపెనీ కోడ్ ఇది ఆటోమేటిక్ తీసుకుంది. సో కానీ మనకి అక్కడ ఏంటంటే మనకి ఎక్కడి నుంచి తీసుకోవచ్చు వర్క్ సెంటర్ అనేది. యాక్చువల్లీ ఇదే నేను ఫస్ట్ అడిగిన డౌట్, ఇక్కడ తీసుకోవట్లేదు. ఇది నార్మల్ గా గ్రేడ్ అవుట్ ఇది మెయింటైన్ చేస్తున్నారు. ఒకసారి ఎంటర్ కొట్టి చూసి తీసుకో ఎర్ర వచ్చింది. అది ఎంటర్ ఇచ్చేయండి. అది తీసేసేయి. వార్నింగ్ కదా ప్రొసీడ్ చేయండి. ప్రకారంగా ప్రొసీడ్ చేయండి. వార్నింగ్ కదా స్టెప్ లో చెప్పండి. స్ట్రక్చర్ స్ట్రక్చర్ మిస్టేక్ రాస్తున్నారు మనకి. ఇక్కడ డైరెక్ట్ సేవ్ ఇక్కడ ఫస్ట్ లెవెల్ మాట డైరెక్ట్ సేవ్, సుపీరియర్ ఏమి ఉండదు. సో డైరెక్ట్ సేవ్ చేయండి. ఓకే నెక్స్ట్ లెవెల్ క్రియేట్ చేసుకోండి. సేవ్ ఐఫోన్ ఇవ్వండి. అలా స్పేస్ ఇక్కడ ఐఫోన్ ఇచ్చాను. 4 5 6 7 ఐఫోన్ ఐఫోన్ ఇచ్చాను. ఇక్కడ 4 5 6 7 తర్వాత ఐఫోన్ ఉంది ఐఫోన్ ఉంది. హెచ్ఐడి ముందు ఐఫోన్ ఉందా? నువ్వు హెచ్వైడి తర్వాత కాదు,
సుధీర్ హెచ్వైడి ముందు ఐఫోన్ ఉంది మనకి, అంటే 4 5 6 7 ఐఫోన్ హెచ్వైడి క్రియేట్ చేయాలి. అదే అలాగే చేశాడు సుధీర్. సేమ్ ఉంది సార్. ఏమో. ఒకసారి ఎంటర్ చేయండి. ఎక్కడ ఐఫోన్ ఉంది ఇక్కడ ఫంక్షనల్ లొకేషన్ లో జస్ట్ 4 5 6 7 స్పేస్ హెచ్వైడి ఇచ్చారు కదా. కాదు సుధీర్, ఉంది, మాకు ఉంది iPhone సుధీర్. కనిపిస్తుంది. ఐఫోన్ ఇచ్చాను సుధీర్. ఐఫోన్ ఉంది. అప్పుడప్పుడు నెట్స్ లో ఉన్న కొన్ని డిస్ప్లే అవ్వట్లేదు సుధీర్. అది చూడండి, మాకైతే హైఫన్ కనిపిస్తుంది మధ్యలో 4 5 6 7 హైఫన్ హెచ్వైడి ఉంది. యా మాకు కనిపిస్తుంది సుధీర్. ఓకే చేయండి. నేను గ్రూప్ లో కూడా పెట్టాను ఇది ఇమేజ్. అదే నాకు చూపించట్లేదు, అందుకే అడుగుతుంది ఐఫోన్ పెట్టలేదు. ఓకే ఇప్పుడు గ్రూప్ లాంగ్వేజ్ ఓకే ఫైన్. డైరెక్ట్ సేవ్ చేస్తాం సుధీర్, ఎందుకంటే ఆల్రెడీ మనకు ఇచ్చిన ఈ మెన్షన్ అయినాయి కదా. బై డిఫాల్ట్ అంటే ప్రీవియస్ 4 5 6 7 అవుతుంది, అవన్నీ ఆటోమేటిక్ తీసుకుంటుంది ఎందుకంటే సుపీరియర్ లొకేషన్ ఇక్కడ తీసుకుంటుంది కాబట్టి. సో సేమ్ డేటా మనకి దీనికి కూడా కాపీ అవుతుంది సేవ్ చేసిన. ఇప్పుడు దీనికి సుపీరియర్ ఇవ్వమన్నాను సుధీర్. నేను హెచ్వైడికి 4 5 6 7 సుపీరియర్ ఇవ్వమన్నాను. ఆల్రెడీ వచ్చేసింది బై డిఫాల్ట్. అదే. సుధీర్ ఇక్కడ ఇచ్చుకోకూడదు సుధీర్, ఇక్కడ లాస్ట్ స్టెప్ లో ఉంది కదా డిస్క్రిప్షన్ పైన సుపీరియర్ ఫంక్షన్ లొకేషన్ అని. అది దానికి ఏంటంటే బై డిఫాల్ట్ ఇప్పుడు సపోజ్ హెచ్వైడి ఉంది, నెక్స్ట్ వేరే ఇంకోటి నేను ఒక 2 3 క్రియేట్ చేయాలన్నప్పుడు ఏం చేస్తామంటే సుపీరియర్ ఫంక్షన్ లొకేషన్ 4 5 6 7 తీసుకోవాలని చెప్పి మనం ఇక్కడ మెయింటైన్ చేస్తాం. సో అప్పుడు ఏమైందంటే ఆ టైంలో బై డిఫాల్ట్ ఆటోమేటిక్ అది తీసేసుకుంది. ఓకే సార్. మనం థర్డ్ లెవెల్ క్రియేట్ చేస్తున్నా సరే అప్పుడు బై డిఫాల్ట్ ఏం తీసుకుంది 4 5 6 7 తీసుకుంది ఫస్ట్ దానికి సుపీరియర్ లొకేషన్. ఇప్పుడు సపోజ్ ఐఫోన్ థర్డ్ లెవెల్ మెయింటైన్ చేయండి. ఇప్పుడు కింద సుపీరియర్ ఫంక్షనల్ లొకేషన్ 4 5 6 7 మెయింటైన్ చేయండి. 4 5 6 7 ఎంటర్ క్లిక్ చేయండి ఒకసారి. ఎంటర్ ఎంటర్ ఇచ్చాను. లొకేషన్ అక్కడ సుపీరియర్ ఫంక్షన్ లొకేషన్ గోస్ అగైన్స్ట్ ద స్ట్రక్చర్ కెళ్ళండి ఒకసారి. స్ట్రక్చర్ కెళ్ళండి, స్ట్రక్చర్ టైప్ వచ్చింది సుధీర్. ఎంటర్ కొట్టి స్ట్రక్చర్ టైప్ కెళ్ళండి. దీంట్లో లాస్ట్ ట్యాబ్ రియల్ ఎస్టేట్ పక్కన ఉంది కదా స్ట్రక్చర్ ట్యాబ్, రియల్ ఎస్టేట్ జనరల్ లొకేషన్ ఆర్గనైజేషన్ రియల్ ఎస్టేట్ పక్కన ట్యాబ్ నేను చెప్తున్న ట్యాబ్స్. ఇక్కడ చూసారా బై డిఫాల్ట్ నార్మల్ సుపీరియర్ లొకేషన్ ఏం తీసుకుని 4 5 6 7 5 6. ఓకే నార్మల్ ఏం తీసుకోవాలి 4 5 6 7 ఐఫోన్ హెచ్వైడి తీసుకోవాలి. సో అక్కడ ఇవ్వడం వల్ల ఏమైందంటే ఇక్కడ బై డిఫాల్ట్ గా తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ నుంచి అనేది మళ్ళా వస్తుంది. ఇక్కడనేమో హెచ్వైడి కింద అంటే ఇదిగో క్రియేట్ అయింది అంటే హెచ్వైడి సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ ఎల్బీ కదా వచ్చేది. అవును సార్. ఇప్పుడు ఏమైందంటే ఇలా ఇవ్వడం వల్ల సో హెచ్వైడి సెకండ్ లెవెల్ హెచ్వైడి ఎల్బీ కూడా సెకండ్ లెవెల్ వస్తుంది. సుధీర్ వన్ మోర్ డౌట్. నేను అనేది ఏంటంటే సుధీర్, ఇప్పుడు 4 5 6 7 ఫస్ట్ స్టెప్ ఫస్ట్ సుపీరియర్ లొకేషన్ కదా. హెచ్వైడి ఇచ్చినప్పుడే స్టార్టింగ్ లో హెచ్వైడి సెకండ్ పైన మెన్షన్ చేసి ఇప్పుడు బ్యాక్ వెళ్తాం కదా ఫస్ట్ స్టెప్ లో హెచ్వైడి మెన్షన్ చేసి కింద డైరెక్ట్ సుపీరియర్ ఫంక్షన్ లొకేషన్ వచ్చేసి 4 5 6 7 ఇస్తాం. బై డిఫాల్ట్ తీసేసుకుంటుంది మనం ఇచ్చి పండుగ. సో బై డిఫాల్ట్ తీసేసి సేవ్ చేస్తాం. సో ఇప్పుడు ఇది మనం థర్డ్ లెవెల్ క్రియేట్ చేస్తున్నాం కదా, అప్పుడు హెచ్వైడి ఇవ్వమంటారా? థర్డ్ లెవెల్ క్రియేట్ చేసేప్పుడు ఏంటంటే మనం అక్కడ ఇనిషియల్ స్క్రీన్ లో సుపీరియర్ ఫంక్షనల్ లొకేషన్ మెయింటైన్ చేయకపోతే ఏం తీసుకుంటుంది. ఒకసారి బ్యాక్ వచ్చేయండి, ఇదే సేవ్ చేయదు, బ్యాక్ వచ్చేయండి ఒకటి. ఇంకా కింద సుపీరియర్ ఫంక్షనల్ లొకేషన్ రిమూవ్ చేయండి 4 5 6 7 ఎంటర్ క్లిక్ చేయండి ఒకసారి. ఇప్పుడు స్ట్రక్చర్కి వెళ్ళండి, స్ట్రక్చర్ టైప్కి. ఇప్పుడు ఏం తీసుకుంది సుపీరియర్ లొకేషన్ ఆటోమేటిక్ గా అదే పిక్ చేసుకుంటుంది. సెకండ్ లెవెల్ తీసుకుంటాం ఆటోమేటిక్. అప్పుడు ఏంటంటే సో మనం థర్డ్ లెవెల్ వరకు ఇచ్చాం, అంటే ఫస్ట్ లెవెల్ 4 5 6 7 ఇచ్చాం, సెకండ్ లెవెల్ హెచ్వైడి ఇచ్చాం, థర్డ్ లెవెల్ ఎల్బీ. అంటే థర్డ్ లెవెల్ ఎల్బీ ఇచ్చినప్పుడు సుపీరియర్ ఏం తీసుకుంది హెచ్వైడి వరకు తీసుకుంది అప్ టు హెచ్వైడి. సో మనం మెయింటైన్ చేయడం వల్ల అది ఇనిషియల్ ఏం తీసుకుంది ఓన్లీ 4 5 6 7 తీసుకుంది. అవునా? అప్పుడు మనకి IH0 స్ట్రక్చర్ లో కూడా హెచ్వైడి కింద నార్మల్ థర్డ్ లెవెల్లో ఎల్బీ రావాలి. కాకపోతే మీరు ఇందాక ఇచ్చినట్టు ఇస్తే ఏంటంటే హెచ్వైడి కింద సెకండ్ లెవెల్లోనే ఇది వచ్చేసింది
థర్డ్ లెవెల్ రావాల్సింది కూడా సెకండ్ లెవెల్ చూపించింది మనకి డిస్ప్లే. అర్థమైంది. వన్ మోర్ థింగ్ సుధీర్, సెకండ్ లెవెల్లో మనం స్టీల్ ఇండికేటర్ 3x పెట్టాం. ఇందాక ఎల్బి నోటిఫికేషన్ వచ్చింది కదా, అది ఎలా సిరీస్, అది ఏం ఇబ్బంది కదా? మామూలు సెకండ్ లెవెల్ హెచ్వైడి త్రీ లెటర్స్ ఇందాక ఎల్బి ఇచ్చినా కూడా ఒకసారి వార్నింగ్ ఇచ్చి తీసుకుంది ఎల్బిని కూడా 2 letters కూడా. అది సిరీస్ అప్పుడు ఏమైనా ఇబ్బంది అయితే జస్ట్ ఆస్క్. అది మనకు ఆ 3 digits లో 2 digits అని తీసుకోవచ్చు, 1 digit అని తీసుకోవచ్చు. ఓకే ఓకే. కాకపోతే క్రియేట్ చేసినప్పుడు క్లియర్గా చెక్ చేసుకుని స్ట్రక్చర్ ఇండికేటర్ ఇచ్చేది మనం మెయిన్ అందుకే. కింద స్ట్రక్చర్ ఇండికేటర్ మెయింటైన్ చేస్తుంది, మనకి పై దాన్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలో చూపించింది కదా. సో ఎన్ని క్యారెక్టర్స్ మెయింటైన్ చేయాలి సెకండ్ లెవెల్, ఫస్ట్ లెవెల్ ఎన్ని క్యారెక్టర్స్ మెయింటైన్ చేయాలి మనం చూపించింది. ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెప్తాం. ఈ ఫంక్షనల్ లొకేషన్ మీకు చెప్పిందా ఇక్కడ మీరు చూసారా? ఎలిట్ బాస్ చూస్తుంది. అవును సార్. సో యూజర్ ఇష్టం ఫాలో అవ్వాలి. ఇది మనం యూజర్ రిక్వైర్మెంట్ ప్రకారం మనకి క్లియర్ చేసాం. సో స్ట్రక్చర్ని యూజర్ ఫాలో అవ్వాలి. లేదు కొన్నిట్లో డిఫరెంట్గా ఉంది, కొన్నిట్లో డిఫరెంట్గా ఉంది ఏం చేస్తామంటే దీనికి మన ఆల్టర్నేట్ లేబులింగ్ అనేది ఒకటి ఉంది, అది యాక్టివేట్ చేస్తాం. సో అప్పుడు ఏం చేస్తామంటే సో 4, 5, 6 ఫస్ట్ లెవెల్ ఓకే, యూజర్ మెయింటైన్ చేసుకోవడం మనకు అవసరం లేదు. సెకండ్ లెవెల్ నుంచి తను హెచ్ఓడి ఇచ్చుకోవచ్చు, ఎల్బి ఇచ్చుకోవచ్చు, లేదా ఓన్లీ 1 digit ఇచ్చుకోవచ్చు. అది యూజర్ ఇష్టం. అది ఆల్టర్నేట్ లేబులింగ్ అనేది దానికి పర్పస్ కూడా. ఓకే సార్. అంటే మనం 4, 3, 2 అని ఇచ్చుకోవాలని ఏం లేదు, మన అంటే ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ 5x. నార్మల్గా అయితే మనం యూజర్ కి ఈ స్ట్రక్చర్ ఫాలో అయితేనే మీకు క్లియర్ ఉంది అని చెప్పి సజెస్ట్ చేస్తాం. సో యూజర్ యాక్సెప్ట్ చేసి నాకు ఓకే పర్లేదు ఇదే ఫాలో అవుతానంటే ఓకే, లేదంటే నాకు అంటే ఒక లొకేషన్ వేరే లొకేషన్ అంటే సేమ్ ఒకే ఫంక్షనల్ లొకేషన్ లో కూడా నాకు డిఫరెంట్ లేబుల్ ఉంది. అంటే ఫస్ట్ లెవెల్లో 4, 5, 6, 7 మెయింటైన్ చేసుకుంటారు, సెకండ్ లెవెల్లో 1 మెయింటైన్ చేసుకుంటారు, థర్డ్ లెవెల్ హెచ్ఐడి మెయింటైన్ చేసుకుంటా, ఫోర్త్ లెవెల్ ఎల్బి మెయింటైన్ చేసుకుంటాం. కొన్ని లొకేషన్స్ కి హెచ్ఐడి ఎల్బి అలా ఎలా కావాలంటే అలా ఇచ్చుకుంటా. అంటే సో అది యూజర్ చాయిస్, దానికి ఆల్టర్నేట్ లేబులింగ్ అనేది మనం క్రియేట్ చేస్తాం. యూజర్ ఎలా అయినా మెయింటైన్ చేసుకుంటాం. లేబుల్ క్రియేట్ చేసుకునే ముందే ఇవన్నీ మనం యూజర్ తో డిస్కస్ చేసుకొని దాని తర్వాత కాన్ఫిగరేషన్ చేయాలి కంపల్సరీ. ముందు మనం యూజర్ తో డిస్కస్ చేసిన తర్వాత సిస్టమ్ కాన్ఫిగర్ చేస్తాం. ఓకే సార్. 5 letters కావాలా, 6 కావాలా, 10 కావాలా అనేది అవన్నీ మనం యూజర్ తో డిస్కస్ చేసిన తర్వాత ఎస్పీఆర్ఓ ఏ కాన్ఫిగర్ చేసినా యూజర్ తో కేడిఎస్ డాక్యుమెంట్ ఏదో ఒకటి కరెక్ట్ చేసుకుని సో ఈ ఇన్ఫర్మేషన్ మనం ఇలా ప్రొవైడ్ చేస్తాం. ఫస్ట్ మనం సజెస్ట్ చేస్తాం యూజర్కి. సో యూజర్ దాన్ని బట్టి తను ఫిల్ చేస్తాడు కంప్యూటర్ కేడిఎస్ కంప్యూటర్. సో దాన్ని బట్టి కాన్ఫిగర్ చేస్తాం. సో యూజర్ యాక్సెప్ట్ లేదు ప్రొసీడ్ అవుతామంటే సో సేమ్ కన్ఫర్మేషన్ దాన్ని బట్టి మేము కాన్ఫిగర్ చేస్తామని చెప్పి సిస్టమ్ యూజర్కి తీసుకుంటాం, అప్రూవల్ తీసుకుంటాం. ఓకే సార్. నెక్స్ట్ సేమ్ మన ఫంక్షన్ క్రియేట్ అయిందో లేదో తెలుసుకోవడానికి నెక్స్ట్ IH01/. ఇక్కడ మనం వచ్చి ఇవి చెక్ చేసి ఎగ్జిక్యూట్ అనేది టైమర్ ఎగ్జిక్యూట్ అనేది క్లిక్ చేస్తే మనకు ఇక్కడ 456 HYD 456 LB 456 HYD LB and 1 2 3 4 4 steps. Yes, sir. ఓకే, క్లియర్ ఫంక్షనల్ లొకేషన్ నెంబర్కి ఇంతవరకు ఏమైనా వచ్చాయి? క్లియర్ సార్. క్లియర్ సార్. క్లియర్.
సో ఎక్విప్మెంట్ నెక్స్ట్ రేపు క్లాస్లో వచ్చి చేద్దాం. ఓకే. ఇంకా నోట్స్ ఉంటే పింగ్ చేయండి. నేను దీంట్లో మీకు రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం సార్ మిగిలిన టాపిక్స్. అది సుధీర్ BOM అది వాళ్ళ మనకు గుర్తుందా మీకు టైం క్లాస్లో కంటిన్యూ చేస్తానండి. ఓకే సార్ ప్యారల్గా. ఓకేనా? ఎందుకంటే రేపు ఎక్విప్మెంట్ అయిపోతే టాస్క్ ఇష్టం మళ్ళీ కావాలంటే మళ్ళీ చేస్తాం సార్. లేదంటే మీకు అర్థం ఎక్స్ప్లెయిన్ చేయండి, దాన్ని బట్టి ఎక్కడ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను. అది ఇంకా అది వీడియోకి రిఫరెన్స్ కూడా లేదు సుధీర్ మా దగ్గర. ఇవన్నీ వీడియో రిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి చేసుకున్నాము. నిన్న క్లాస్ మొన్న క్లాస్ కూడా క్లియర్ అయిపోయింది. లైక్ డాక్యుమెంటేషన్ క్లాసిఫికేషన్ అన్నీ అయిపోయినాయి. సరే రేపు ఒకసారి ఎక్విప్మెంట్ అయిపోయిన తర్వాత ఒకసారి రిమైండ్ చేయండి నాకు, నేను క్లాస్ కంటిన్యూ చేస్తాను. ఓకే సార్. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సుధీర్. థ్యాంక్ యూ. కావాలంటే కాల్లో కంటిన్యూ చేసుకుని ప్రాక్టీస్ చేసుకుని ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ సుధీర్. థ్యాంక్ యూ సిరి అండ్ విజయ్ ఫర్ డెమో. మనము కంటిన్యూ చేద్దామా? అదే ఎవరెవరు ఉంటారో కాల్లో ఒకసారి అండి. అదే యా ఐఎమ్ అవైలబుల్ అండి. బ్రో నాకు ఒక హెల్ప్ కావాలి. నేను అసలు అది లాగిన్ అవ్వలేదు, సర్వర్ ఇచ్చారు సుధీర్, కానీ నేను ఇంకా లాగిన్ చేయలేదు. నాకు కొంచెం హెల్ప్ చేస్తారు అది. షేర్ చేయండి స్క్రీన్. ఎక్విప్మెంట్ చేస్తావా సూర్య అన్న? చేద్దాము. కింద అయిపోయి నువ్వు చేస్తావా లేకపోతే నేను ఫంక్షన్ చేసిన ఎవరని చేస్తాను? నేను చేస్తాను ఎక్విప్మెంట్ ఏమో. దిశ మీకు ఓకేనా? వెళ్తారా? I'll leave Surya because I'm going out. Done. Thank you. ఫస్ట్ అవి డౌన్లోడ్ చేసే బ్రో గణేష్. ఇవి ఆల్రెడీ చేశాను. చేస్తే ఇక్కడ ఉందో చూడండి. అవుతుంది కదా? అవునివ్వండి. ఉంది ఇదే కదా? అది క్లిక్ చేయండి, ఓపెన్ చేయండి, ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ డెస్క్టాప్ అది డౌన్లోడ్ పాస్ చేయండి. డౌన్లోడ్ అయితే క్యాన్సిల్. ఎక్కడుంది ఈ ఫైల్? GUI ఫైల్. అది చేసుకుంటుంది బ్రో. దీనికి వచ్చేసే బ్రో ఈ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి బ్రో నువ్వు. అది ఫస్ట్ కాపీ చేసుకొని డెస్క్టాప్ మీద వేసుకో బ్రో. అక్కడ చేసుకుంది ఎక్స్ట్రాక్ట్ హియర్ అని కొట్టేస్తే అయిపోతుంది.